అనంతపురం నగరంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో అవినీతి అక్రమాలు భూ కబ్జాలు పరాస్ట్రకు చేరాయని పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన నిజమైన కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సుమారు 200 కోట్ల రూపాయల విలువైన భూ కబ్జాల వెనుక స్థానిక ఎమ్మెల్యే బంధువులు అనుచరులే ప్రధాన సూత్రధారులని డాక్యుమెంటరీ ఆధారాలు బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ గత 5 ఏళ్ల ప్రతిపక్ష పాలనలో కార్యకర్తలు సొంత ఆస్తులే అమ్ముకుని కేసులు లాఠీ చార్జీలు పోలీస్ నిర్బంధాలు ఎదుర్కొంటూ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పిలుపునిచ్చిన ప్రతి పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేశారని గుర్తు చేశారు. అటువంటి కార్యకర్తలను పార్టీ వీర విధేయులను ఈ రోజు అధికారంలోకి రాగానే అక్రమ కేసులతో హింసించడం దుర్మార్గమని అన్నారు. కొందరు పోలీస్ ఇన్స్పెక్టర్లు నేరుగా ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తూ భూ బాధితులు స్టేషన్ కు వస్తే న్యాయం చేయాల్సింది పోయి ఎమ్మెల్యే వద్దకు వెళ్లి తేల్చుకోవాలని బెదిరించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పాత్రికేయ మిత్రులకు ఒక సామాజిక స్పృహ సామాజిక బాధ్యత పనిచేస్తున్నటువంటి అనంతపురంలో పుట్టి లేదా స్థిరపడినటువంటి వ్యక్తులు అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి ఉద్యోగరీత్యా వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున మీ అందరూ కూడా మొట్టమొదట నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సమాజంలో మనం అందరూ కూడా అంతర్భాగం. సమాజం పట్ల రాజకీయ నాయకులకి పాత్రికేయులకి అదేవిధంగా పోలీస్ వ్యవస్థకి న్యాయ ఇతరత్ర రంగాల్లో కూడా ఒక సామాజిక స్పృహ బాధ్యత ఉంటుంది. అందులో 10% 5% ఆ స్పృహ బాధ్యత మర్చి వ్యక్తుల ప్రయోజనాల కోసం లేదా రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాలకు లొంగి అభాండాలు వేసి అభూత కల్పనలు కల్పించి వ్యక్తిగత ప్రతిష్టను హననం చేసేటువంటి సంస్కృతి ఒకప్పుడు అరుదుగా ఉండేది. ఇప్పుడు చూస్తుంటే కాలక్రమేణా మనం చూస్తూ ఉంటే నిజంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే గత 3-4 రోజులుగా ఒక యూట్యూబ్ ఛానలు ఒకటో రెండో చిన్న చితక పత్రికల్ని ఒక రాజకీయ నాయకుడు లోపరుచుకొని నెలసరి మామూలు ఇస్తూ దినసరి కావాల్సినటువంటి ఏదో భత్యాలు ఇస్తూ కొంతమంది వ్యక్తుల మీద దాడి చేసేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా చూస్తూ అప్పుడప్పుడు చేసేటువంటి దుశ్చర్యల్ని ఖండిస్తూ మౌనంగా ఎంతో సమయంతో సహనంతో ముందుకు సాగుతున్నాం. 40 సంవత్సరాల అంటే 1983 డిసెంబర్లో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ఇప్పటి వరకు 4 దశాబ్దాలు పైబడి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర రకరకాలుగా పదవులను కూడా అనుభవించిన తర్వాత కూడా పార్టీ పరంగా అదేవిధంగా తెలుగుదేశంలో నందమూరి తారక రామారావు గారి యొక్క ఆదేశం మేరకు ఆ రోజు 1993లో పార్టీలో చేరడం జరిగిన తర్వాత అనేక పరిణామాలు జరగడం, వివిధ రకాలుగా ఆటుపోట్లను ఎదుర్కోవడం, నాకు పార్టీ ఇచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్గా ప్రత్యక్ష ఎన్నికల్లో ఇస్తే అవకాశాన్ని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఇన్ఛార్జ్గా 5 సంవత్సరాలు పెడితే ఈ నియోజకవర్గంలో అదేవిధంగా ఎమ్మెల్యే శాసనసభకు పంపితే ఆ 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక ప్రజలంటే ప్రజలకు భయపడి రౌడీలకి గుండాలకు మీకు భయపడకుండా పనిచేస్తే ఈరోజు ప్రజల్ని భయపెట్టి ఈ నగరంలో రాజ్యమేలే పరిస్థితి వచ్చిందంటే నిజంగా బాధపడుతున్నా. కామ్రేడ్ తరిమిల నాగిరెడ్డి గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, అంతెందుకు మన మిత్రుడు రామకృష్ణ లాంటి ఎంతోమంది శాసనసభకు పంపినటువంటి నియోజకవర్గం విద్యావంతులు మేధావులు అదేవిధంగా రకరకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క అనుభవం ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో అవినీతి పరాకాష్ఠకు చేరుకుంది. అక్రమాలకు అంతు లేకుండా పోయింది. అదేవిధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఒకరిద్దరు ఇన్స్పెక్టర్ల దగ్గర పెట్టుకొని అదేవిధంగా ఒకరిద్దరు పాత్రికేయుల దగ్గర పెట్టుకొని సినిమాల్లో పోలీస్ రాజకీయ నాయకులు జరిగినటువంటి లాలూచీలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అనేక సంఘటనలు జరిగి మనసు చలించిన పార్టీలో ఒక వీరాభిమానిగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వాళ్ళకి బాధ కలగకూడదు అని చెప్పి అదేవిధంగా అనేక సుదీర్ఘ పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా మౌనంగా భరిస్తూ నేను ఈ 2 సంవత్సరాలు కాలయాపన నా వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెట్టి ముందుకు సాగుతున్న విషయాన్ని మీకు దృష్టికి తీసుకొని వస్తున్నా.
ఇందులో గత 3 రోజులుగా ఒక రమాదేవి అనేటువంటి మహిళకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏదో పార్టీ అనేక కోణాల్లో ఆలోచించి ఒక బలహీన వర్గాలకు ఇవ్వాలని చెప్పి మహిళలకు ఇవ్వాలని ఇచ్చారు. ఆ గవర్నర్ కోటాలో ఒక దళితులు వరరామయ్య గారికి ఇచ్చారు. నేను ఆ కోటాలో ఎమ్మెల్సీ కావాలని చెప్పి ఆశించలేను. అంతకుముందు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ దాంట్లో కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని పోయి ఎప్పుడు కూడా నాకు ఇవ్వండి అని అడగల. గత ఎన్నికల్లో నాకు టికెట్ కోల్పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి నన్ను సముదాయించి నీవు చాలా పని చేసావు ప్రతిపక్షంలో అని, అదేవిధంగా కర్నూలు, నంద్యాలలో కోఆర్డినేటర్ పనిచేసి మళ్ళీ ఎన్నికల్లో పనిచేయాలా, అనంతపురంలో గెలిస్తే ఓడిపోతే నువ్వే బాధ్యుడని చెప్పి, అదేవిధంగా మడకశిర, అదే గుంతకల్, ఎల్లనూరు, పుట్లూరు, సింగనమల నియోజకవర్గంలో అంతెందుకు ఎన్నికల్లో నెల రోజులు తిరిగి పోలింగ్ కౌంటింగ్ ప్రచారం ముగిసేటువంటి సందర్భంలో పయ్యావల కేశవ్ ఫోన్ చేసి సెంటిమెంటల్గా కొనకొండలో సభకు రమ్మంటే ఆఖరి సభ కొనకొండలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ పార్టీ నుంచి ఆదేశం వస్తే పోలింగ్ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో నేను కూర్చొని రాయలసీమలో, అనంతపురంలో మొత్తం మానిటరింగ్ చేశాం. ఆ రోజు ప్రత్యక్ష సాక్షి. ఒకవేళ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలు వాళ్ళు మర్చిపోయారేమో, విస్మరించారేమో, కానీ ఆ రోజు ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకటశివ యాదవ్, నర్సానాయుడు లాంటి ఎంతో మంది కూడా కూర్చోబెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నగరాన్ని, జిల్లాలో, రాయలసీమ ప్రాంతంలో జరిగిన ప్రతిదీ కూడా అణువున కూడా మాకు వీలైనంత వేర సమీక్షించి మాకున్నటువంటి ఆ యొక్క పరిచయాలు కావచ్చు రకరకాల ప్రయత్నం చేశాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలా, ఈ పార్టీ గెలవాలా అనేటువంటి దీంట్లో 5 సంవత్సరాలు ఇదేం కర్మ, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, అదేవిధంగా యువగలం లోకేష్ గారిది, అదేవిధంగా శంకారావం, ఇంటింట తెలుగుదేశం లాంటి అనేక కార్యక్రమాల్లో 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా సొంత ఆస్తులను అమ్ముకొని వ్యయ ప్రయాసాలకు ఓర్చి కార్యకర్తలు కూడా చాలామంది ఖర్చు పెట్టి, నాయకులు కూడా కొంతమంది ఖర్చు పెట్టుకొని కేసులు బనాయించిన, పోలీస్ నిర్బంధం ఉన్నా కూడా 5 సంవత్సరాలు మేము పనిచేసాం. నాతో పాటు కూడా చాలామంది పనిచేశారు. పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఆ రోజు భరోసా ఇచ్చాం. ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మీ భవిష్యత్తుకి మేము గ్యారంటీ అని చెప్పాం. అలాంటి సందర్భంలో టికెట్ కోల్పోయినా కూడా కొంతమంది బాధతో పార్టీ కార్యాలయాల మీద పోయి ఏదో దాడి చేశారు. మరి పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు చేతులెత్తి నమస్కరించి నేను వద్దని చెప్పి నివారించాను, ఇంట్లో కూర్చొని వినలేదు. అలాంటి సందర్భంలో కేసు ఒకటి బనాయించారు. దాంట్లో చాలామంది ముద్దాయిలు ఉన్నారు. ఆ ముద్దాయిలు ఈరోజు మరి కొంతమంది ఇక్కడ వచ్చారు, కొంతమంది మరి గవర్నమెంట్ అంటే ప్రజాప్రతినిధి దగ్గర చేరారు. అలాంటి ఓలో సంబంధం లేనటువంటి ఒడ్డే మురళి అనేటువంటి వ్యక్తిని పదే అతనికి ఆపాదిస్తూ, నాకు ఆపాదిస్తూ ఆ యొక్క పార్టీ కార్యాలయం మీద దాడిలో ఉన్నాడని. మరి నిందితులు కోర్టులో ఉన్నారు. ఆ జాబితాలో ఆ నిందితులంతా ప్రస్తుత ప్రజాప్రతినిధి చుట్టూ తిరుగుతున్నారే, మరి వాళ్ళకి ఏం సమాధానం ఇస్తావు గౌరవ మిత్రమా అని ఆయన మీ ద్వారా అడుగుతున్నా. అంటే నీవు చేసే అరాచకాలకి, అవినీతికి, అక్రమాలకి ఊతంగా లేదా మద్దతుగా ఉంటే వాడు తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు కోసం, లోకేష్ గారి కోసం అహర్నిశలు కష్టపడి ఈ జిల్లాలో పార్టీని బతికించాలని చెప్పి ఏ కార్యక్రమాలు జరిగినా కూడా, అంతెందుకు పులివెందులో జరిగినా కూడా, ఉరవకొండలో జరిగినా, ఏ ప్రాంతంలో జరిగినా కూడా ఇక్కడ వందలాది మంది బస్సుల్లో, కార్యుల్లో పోయి సొంత ఖర్చులతో పనిచేస్తే, అంతెందుకు నీ కోసం ఎన్నికల్లో పనిచేసినటువంటి ఈ కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళందరినీ కూడా హింసించి ఒక ఇన్స్పెక్టర్ని పెట్టుకొని నెలసరి మామూలు నువ్వు ఆ ఇన్స్పెక్టర్ కలిసి పెట్టుకుంటూ వస్తూ ఆ ఇన్స్పెక్టర్ ద్వారా వీళ్ళని కూడా బెదిరిస్తారా? ఆయన ఇన్స్పెక్టర్ గారిని అడుగుతున్నా, మీరు ఎవరి కింద పనిచేస్తున్నారు? ప్రజలు మీకు జీతం ఇస్తా అంటే ప్రజల కోసం పనిచేయండి. గంజాయి జరుగుతూ ఉంది, ఆ గంజాయిని నివారించండి. ఎస్పీ గారికి, డిఐజీ గారికి లోబడి పనిచేయండి, ప్రభుత్వానికి లోబడి పనిచేయండి. కేవలం ఒక ప్రజాప్రతినిధి యొక్క ప్రయోజనాల కోసం ఇన్స్పెక్టర్లు పనిచేస్తూ ఉంటే, మరి అదేవిధంగా టౌన్లో భూ కబ్జాలు జరుగుతూ ఉంటే, ఎవరైనా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తూ ఉంటే ఆ ఇన్స్పెక్టర్ మీరు ఎమ్మెల్యే పోయి కలవండి, లేకపోతే మీ మీద ఎదురు కేసు పెడతామని చెప్పేటువంటి దుస్సంప్రదాయం నియోజకవర్గంలో జరుగుతూ ఉంటే బాధపడుతున్నా. మొన్నటికి మొన్న గిల్లాసా స్కూల్ దగ్గర రాజు అని చెప్పి ఓ టీ బంక్ అతను బంకు పెట్టుకొని ఉంటే అతన్ని పిలిపించి ఇదే శాసనసభ్యుడు తాళ్లతో, బూట్లతో 3 టౌన్ ఇన్స్పెక్టర్ ముందర చితక బాధితే ఈ రోజు కూడా అడిగే నాతుడు ఈ నగరంలో లేకపోవడం నిజంగా బాధాకరంగా ఉంది. నా దగ్గరకు వచ్చి బోర్డును విలిపిస్తే ఎస్పీ గారి దగ్గరకు వస్తావా కంప్లైంట్ ఇస్తామంటే, సార్ నన్ను చంపుతానన్నాడు, ఆయన స్వయంగా కొట్టాడన్నాడు. మరి ఇదే పోలీస్ని నేను ఎస్పీ గారిని అడుగుతున్నా, మీరు దయచేసి ఆ ఇన్స్పెక్టర్ ఎక్కడున్నా కూడా ఏ టైంలో ఏ రోజు పోయారో టైమింగ్ కూడా ఇస్తాను. సీసీ కెమెరాలు చెక్ చేయండి. స్వయంగా కొట్టాడు, సుమోటో కింద చేసి అతని మీద కేసు పెట్టాల్సిన బాధ్యత మీ డిపార్ట్మెంట్కి లేదని చెప్తున్నా. శాసనసభ్యుడు అనేవాడు ప్రజలకు జవాబుదారిగా ఉండాలా, చట్టాన్ని గౌరవించాలా, చట్టసభలో చట్టం చేసే దాంట్లో పాల్గొనాలా, పార్టీ ప్రయోజనాలు కాపాడాలా, ప్రజలకు అండదండలుగా ఉండాలా. ఆ విధంగా కాకుండా కక్ష సాధింపుతో ప్రజల మీద, కార్యకర్తల మీద
పడతా ఉంటే చూస్తూ ఇంకా మౌనంగా ఉంటే ఒక పార్టీ కార్యకర్తగా బాధ కలుగుతా ఉంది. ఆవేదనతో చెప్తా ఉన్నా. 3 రోజుల కిందట కర్నూలుకి సంబంధించిన ఒక మహిళ నా దగ్గరకు వచ్చి, సార్ నా భూములు కబ్జా చేశారంట మీరు, మీ అనుచరులని చెప్తే, ఎవరు చెప్పారమ్మా అంటే అనంతపురం శాసనసభ్యుడు చెప్పాడంటా ఉంది. ఎందుకు చెప్పాడమ్మా అంటే ఆమె కావాలంటే చూడండి కాల్స్ అని చెప్పింది. అమ్మా నేను అలాంటి వాడిని కాదు, దయచేసి ఎంక్వైరీ చేసుకో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయమంటే మీకు కూడా ఆమె నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి. ఆమె పిలిపించుకొని ఆమె దగ్గరకు వచ్చి, లేదు ప్రభాకర్ చౌదరి చేస్తాను. ఒక్క సంవత్సరం ముఖ్యమంత్రి గారిని, లోకేష్ బాబు గారిని, పార్టీ హైకమాండ్ ని కూడా ఈ నగరంలో జరిగే భూ కబ్జాలు ఆయన మనుషులని, ఈ నగరంలో జరిగేటువంటి విషయాల్లో తనకి ఏమాత్రం సంబంధం లేదని, వాళ్ళు ఎవరో చిన్నపిల్లలు కొత్త వాళ్ళు చేశారని, అనుభవం లేదని చెప్పి బుకాయించి అసత్య ప్రచారాలు చేసి అభూత కల్పనలు కల్పించి పబ్బం గడుపుకున్నా నువ్వు ఈ రోజు నీకంటూ ఒక ఆత్మ ఉంటే సాక్ష్యాధారాలతో సహా ఇవన్నీ కూడా విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపిస్తున్నా. అశోక్ ఎవరు, సుందర్ ఎవరు, కంచర్ల లావణ్య ఎవరు, ఆవుల సుబ్రహ్మణ్యం ఎవరు, వీళ్ళందరూ కూడా నీ బంధువులు కాదా? ఒక కేసులో ఒక కబ్జాలో ఒకరేమో ముద్దాయి, మళ్ళా ఇంకొక కేసులో కబ్జాదారుడు, ఇంకో దాంట్లో సాక్షి, ఆ సాక్షి ఇంకో ప్రాపర్టీ. కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అనంతపురంలో 200 కోట్ల రూపాయల ఆస్తులు కాజేస్తే, నీ బావమర్దులు నీ సంబంధించిన వ్యక్తులంతా చేస్తే నువ్వు పోలీసుకి లెటర్ రాసి యాక్షన్ తీసుకోమని ఎందుకు అడగడం లేదు? ఒక శాసనసభ్యుడి గారి బాధ్యత లేదా? వీళ్ళంతా కూడా నిజంగా చెప్తున్నా, వీళ్ళంతా కూడా కేవలం నామమాత్రులే. మెయిన్ కల్ప్రేట్ అనంతపురం శాసనసభ్యుడు మాత్రమే అని చెప్తున్నా. ఈ విషయంలో దోషి నువ్వే, కర్త కర్మ క్రియ నువ్వే అని చెప్పి ఇందుకు సాక్ష్యాధారాలు నేను ఇస్తా. శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తి నా అనుచరుడే. నువ్వు సోషల్ మీడియాలో ఛానల్లో పెట్టించి ప్రభాకర్ చౌదరి పని అయిపోయింది, ప్రభాకర్ చౌదరి టికెట్ ఆశించాడు, రమాదేవిని రాజకీయాల్లో తెచ్చింది నేను, యూనిట్ ప్రెసిడెంట్ ఆమెను చేశాను. అదేవిధంగా కార్పొరేట్ సీటు ఒడ్డే మురళి చెప్తే ఒడ్డెల్ల సంఘం తరఫున ఇచ్చాను. అదేవిధంగా అంగన్వాడీ ప్రెసిడెంట్ ఇచ్చాము. 5 ఏళ్ళు పనిచేసింది. ఒక్క మాట మేము మాట్లాడలేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పార్టీ అనేక కోణాల్లో ఆలోచించి చేశారని. అదే